అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పూలకొమ్మ వాగు దాటి పాల్గూడ వాగు వరకు వెళ్ళి అక్కడ జరిగిన ఎన్కౌంటర్ స్థలాన్ని సందర్శించి గూడెంలో ఉన్న ప్రజలందరినీ కలిసి వివరాలు సేకరించాం. అవి మీ ద్వారా ఆ నివేదికను ప్రజలకు సమర్పిస్తున్నాం. ఇందులో మరి మార్పు ఏంటో కానీ సెప్టెంబర్ 5 నాడు జరిగిన ఎన్కౌంటర్కి ఇట్లాగే నిజ నిర్ధారణకు వెళ్తే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అశ్వాపురం దగ్గర అరెస్ట్ చేసి రోజంతా నిర్బంధించి నక్సల్స్ బాధితులని వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఘెరావ్ చేయించారు. ఇవాళ మనం గమనిస్తున్న మార్పు ఏంటంటే వెళ్ళనిచ్చారు సంతోషమే, కానీ అడుగడుగున పోలీసులు, మేము చెల్పాకలో దిగంగానే పోలీసులు, పూలకొమ్మ వాగు గ్రామం వెళ్ళగానే పోలీసులు, మఫ్టీలో పోలీసులు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు. అదే కాకుండా మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇక్కడ ఏటూరు నాగారంలో పౌర హక్కుల సంఘానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ కూడా కాల్చి రాస్తారోకో చేయటం అనేది మనం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఆ మిత్రులు ఎవరైతే ఆ పనికి పూనుకున్నారో కన్ను మనదే, ఏలు మనదే, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాలు, ఈ పోలీసులు మనల్ని మన మీదకి ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏం జరిగింది అనే విషయాలు సేకరించి బయటపెట్టే ఏకైక సంస్థ పౌర హక్కుల సంఘం. పౌర హక్కుల సంఘం అక్కడికి వెళ్ళకముందే మీరు ఇక్కడ రాస్తారోకో ధర్నా చేయటంలో ఏమైనా న్యాయసమ్మతంగా ఉందా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఆ సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలిస్తే ఎన్నో ఎన్కౌంటర్లను అధ్యయనం చేశాం, కానీ చాలా హృదయ విదారకంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగితే ఇరువైపులా కాల్పులు కనుక పోలీసులు చెప్పిన ప్రకారంగా జరిగితే చెట్ల నిండా తూటాలు ఉంటాయి. మనకు ఎక్కడ కూడా చెట్లకు తూటాలు తగిలిన ఆధారాలు లేవు. మేము చూసిన ఎన్కౌంటర్లో రెండవది ఏంటంటే ఓ గుప్పెడన్ని షెల్స్ అక్కడ పడి ఉంటాయి. మాకేదో చిన్న ముక్క మాత్రమే దొరికింది. వాళ్ళు అక్కడ టెంట్ వేసుకున్నారు. డిసెంబర్ 1 నాడు జరిగిందని చెప్తున్న ఎన్కౌంటర్లో షెల్టర్ వేసుకున్నారు. ఆ షెల్టర్లోకి పోలీసులు ప్రవేశించి ఒక ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, కోవర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, ఇన్ఫార్మర్లు ఇచ్చిన పక్క సమాచారంతో తప్ప అక్కడికి జనరల్ కోంబింగ్లో వెళ్ళి తారసపడి ఒకరికొకరు కాల్చుకునడం అనేది సాధ్యం కాని పరిస్థితి. కనుక ఇది ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా జరిగిన బూటకపు ఎన్కౌంటర్. పోలీసులు చెప్తున్నట్టుగా హోరాహోరీగా జరిగిన ఎదురు కాల్పులు కావు. ఈ విషయం ఎట్లా నిర్ధారణ అవుతుందంటే అది పాల్గూడ వాగేమో. ఆ పాల్గూడ వాగులో ఓపెన్గా వాగులో శవాలు 4-5 శవాలు పడి ఉన్నాయి. ఇప్పటికీ రక్తం ముద్దలై ఉంది. అక్కడ ఇంకా రక్తం తడి ఆరలేదు. ఆ వాగు ఇంకా రక్తంతో మడుగై కూర్చున్నది. అదంతా ఓపెన్ ప్లేస్లో జరిగింది. అంటే వీళ్ళు కనుక ఎదురు కాల్పులే జరిపితే ఎక్కడో ఓ చోట ఓ షెల్టర్ తీసుకొని, కవర్ తీసుకొని కాల్పులు జరుపుతారేమో, కానీ ఓపెన్ ప్లేస్లో ఎట్లా జరుపుతారు? ఖచ్చితంగా మాకు వస్తున్న సమాచారం ప్రకారంగా మాకు పూర్తి సమాచారం రాకుండా కూడా చేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ప్రజల గొంతులు నొక్కి పెడుతున్నాయి.
సత్యశోధన చేసే సంఘాలను గొంతులు కూడా నొక్కి పెడుతున్నాయి. పూర్తి భయంకరమైన భయకంపితమైన వాతావరణం నెలకొని ఉంది. మాకు ఏ సమాచారం కూడా మనస్ఫూర్తిగా చెప్పని పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. పైగా పోలీసులు వచ్చి పౌర హక్కుల సంఘం వాళ్ళు వస్తారు, వాళ్ళకు మీరు సహకరించకండి, వాళ్ళతో మీరేం మాట్లాడకండి, ఒక్కటే విషయం మాట్లాడండి. ఏం మాట్లాడండి అంటే పోలీసులు విషం పెట్టిందని మాత్రం చెప్పకండి, మేమే విషం పెట్టి చంపామని మాత్రం చెప్పండి అంటారు. అది ఎందుకు వాళ్ళకంత భయం? వాళ్ళకు సహకరించకండి అని చెప్పేది, వాళ్ళకు మేమే పెట్టామని చెప్పటం, ఆల్రెడీ మేము పోయేసరికి ట్యూటరింగ్ చేయబడటం, ఎందుకు పోలీసులకు ఇంత భయము? సత్యాలు అక్కడ రఘునాథపాలెంలో జరిగిన ఎన్కౌంటర్ సత్యాలు, ఇక్కడ చెల్పాక దగ్గర జరిగిన ఎన్కౌంటర్ సత్యాలు, జూలైలో జరిగిన దామరతోగులో జరిగిన ఎన్కౌంటర్ సత్యాలు బయటపడతాయని ఎందుకు భయపడుతున్నారు? మన తెలంగాణ ఎన్కౌంటర్ల తెలంగాణగా మారిపోయింది. మన తెలంగాణ వాగులన్నీ రక్తంతో పారుతున్నాయి. ఈ 4 నెలల కాలంలో 14 మందిని 3 ఎన్కౌంటర్లలో తెలంగాణ ప్రభుత్వం కాల్చి పడేసిన తర్వాత ప్రజాపాలనని ఎట్లా చెప్పుకుంటుంది? డిసెంబర్ 1న జరిగినట్టు చెప్తున్నా ములుగు ఎన్కౌంటర్పై ఈరోజు పౌరకుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, పౌరకుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా నిజ నిర్ధారణ నిర్వహించాం. ఇందులో భాగంగా మేము వచ్చిన ఒక నిర్ణయం మేరకు ఈ జరిగిందంతా కూడా బూటకపు ఎన్కౌంటర్గా మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. అది ఇంతకుముందు అనుకున్నట్టుగానే, ఇంతకుముందు మేము ప్రకటించినట్టుగానే అక్కడ ఉన్న వాళ్లకు అన్నంలో విషం కలిపి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపినట్టుగా మా నిజ నిర్ధారణ తేలింది. ఎందుకంటే మీకు అందరికీ చాలా అనుభవం ఉంటుంది. ఈరోజు గిట్ట ఎన్కౌంటర్ చనిపోతే శవం చాలా తేటగా, చాలా నిర్మలంగా ఉంటుంది, ఎటువంటి డికంపోజ్ వాసన ఉంటుంది. కానీ డిసెంబర్ 1 నాడు జరిగినట్టు చెప్పిన ఎన్కౌంటర్లో అక్కడి నుంచి, ఆ వాగు నుంచి వాళ్ళు ఉన్న డేరా దగ్గరికి మోయడానికి ఎవరైతే ఆదివాసులు సహకరించారో వాళ్ళందరూ కూడా శవం వాసన తట్టుకోలేకపోయినాము, అప్పటికే వాసన వస్తున్నాయని చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది అంటే ఇది డిసెంబర్ 1 నాడు జరిగిన ఎన్కౌంటర్ కాదు. అది 1-2 రోజుల క్రితమే జరిగి వాళ్ళను విషారం పెట్టి పట్టుకొని 1 రోజు 2 రోజులుగా చిత్రహింసలు పెట్టి చంపేసరికి, చంపిన తర్వాత ఆ వాగులోనే ఎండలో ఉంచడం వల్లనే ఆ శవాలు అంత తొందరగా డికంపోజ్ అయ్యి వాసన పట్టాయి. అందుకనే శవాలు కనీసం ఒక 100 ఫర్లాంగ్ల దూరం ఆదివాసులు మోయడానికే వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ చర్మం రావడం, వాళ్ళకు వాసన తట్టుకోలేకపోవడం అంటే శవాలు అప్పటికే డికంపోజ్ అయినాయి. అసలు శవాలు తీసుకెళ్ళిన కుటుంబ సభ్యులు కూడా శవాలకు ఓపెన్ చేయలేక వాటి మీద సెంట్లు పెట్టి వాళ్ళు ఫ్రీజర్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అది ఆ రోజు జరిగిన ఎన్కౌంటర్ కాదు. ముఖ్యంగా ఒక 1200 అమరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో ఎన్కౌంటర్ హత్యలు ఉండొద్దనే 2015లో శృతి సాగర్ ఎన్కౌంటర్ నిరసనగా కొన్ని వేల మంది కదిలి హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తే అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఇక ముందు ఎన్కౌంటర్లు ఉండవని స్పష్టం చేసింది. కానీ ఈ ఏడాది కాలంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే 16 మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసింది. అది ఎట్లా చంపిండు? రఘునాథపాలెం ఎన్కౌంటర్కు కనీసం ఒక 16 మంది కలిగినటువంటి పౌరకుల సంఘం నిజ నేతృత్వం వెళ్ళే ప్రయత్నం చేస్తే మమ్మల్ని అందరినీ అశ్వారాపురం పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ నిజేతకు వెళ్ళనీయకుండా చేసింది. కానీ ఈ నిజేతకు వెళ్ళాం, కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏదైతే హక్కుల ఉల్లంఘన లేదా హక్కుల పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వచ్చిన 7వ గ్యారెంటీతో వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ఎన్కౌంటర్ హత్యాకాండాన్ని కొనసాగిస్తుంది. దీన్ని పౌరకుల సంఘం ఏ కోశాన ఎవరు కూడా, ప్రజాస్వామిక ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గమనించాలి. దాదాపు హోమ్ మినిస్టర్ గారు, కేంద్ర హోమ్ మినిస్టర్ గారు ప్రకటించిన విధంగా 1000 మంది సరెండర్ అవుతున్నారు. అయితే 287 మంది ఆల్రెడీ చంపేశాం. మార్చి 26, 2026కి మొత్తాన్ని కూడా తుడిచివేస్తామని చెప్తున్నారు.
మేము అనేది ఏంటంటే ఈ పాలకులకి మీరు ఎన్కౌంటర్లో మావోయిస్టులను తుడిచివేయటం కాదు, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరుద్యోగాన్ని తుడిచేయండి, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఆకలిని తుడిచివేయండి. అప్పుడు నక్సలిజం అనేదో లేదా మావోయిజం అనేదో దాని అంతటా తక్కువ. అట్లా కాకుండా నువ్వు పట్టుకెళ్ళి కాల్చి చంపి ఎన్కౌంటర్లు అని చెప్పి కట్టుకథలు అల్లితే గతంలో మన దేశ పాలకులు ఏ విధంగా బలయ్యారో మనందరికీ తెలుసు. ఇందిరాగాంధీ తన సొంత అనుచరుల చేతనే చంపబడింది. రాజీవ్ గాంధీ అనవసరమైన సైనిక జోక్యానికి పోయి ప్రాణాలని తీసుకోవటం జరిగింది. ప్రజలు కామ్గా ఉంటారు మనం ఏం చేసినా కానీ అని చెప్పేసి పాలకులు భావిస్తే ఇది అశాంతికి దారితీస్తుంది, యుద్ధానికి దారితీస్తుంది. ప్రజలు అణిగి ఉన్నంతకాలం అణిగి ఉంటారు, కానీ మొత్తం గమనిస్తూ ఉంటారు. కాబట్టి పాలకులకు రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన చేయటం ద్వారా మాత్రమే ప్రజల మనసుల్ని తెలుసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.